అక్కడ కూర్చుని శ్రీశైలం వచ్చిన వాళ్ళ పేర్లన్నీ చెప్తారు. గోత్రం పేరు చక్కగా రాయినన్న అని చెప్పింది అమ్మవారు. అమ్మవారు ఏం చెప్తే చేస్తారు. ఆ కొడుకులిద్దరూ మంచి కొడుకులు. విన్నారు కదా మన మూక పంచశతిలో. అదే మూకశంకరులు అడిగారు, నీకే ఎవరి మీద కావాలమ్మా నీ కారుణ్యం? కొడుకులిద్దరూ వృద్ధిలోకి వచ్చేశారు. భర్త మహానుభావుడు, లోక పూజితుడు. ఇంకా కారుణ్యం నీ బిడ్డలకక్కల్లా, నీ భర్తకక్కల్లా, ఇంకెవరికి మా మీద ఉలకబోసాయన్నారు. అలా అమ్మవారు ఎంత కారుణ్యమూర్తి అక్కడ పెట్టింది ఆయన్ని. నువ్వు రాయిరా అబ్బాయింది. అందుకే మనం రవి సుధాకరవన్నిలోచన రత్నకుండల భూషిణి ప్రవిలమంబుగమమ్ము నేలిన భక్త జన చింతామణి అని ఆ భ్రమరాంబికాష్టకం చేస్తూ ఓ మాట చెప్తాం. సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి మోక్షమొసగెడు కనక దుర్గవు మూల కారణ శక్తివి అని అమ్మ భ్రమరాంబ అని అమ్మవారిని స్తోత్రం చేస్తాం. సాక్షి గణపతిని పెట్టింది అమ్మ.